దోపిడీ రాజ్ అక్రమాల లెక్కలు బయటపడ్డాయి. వైఎస్ హయాంలో అభివృద్ధి పేరిట పంచిన భూముల వెనుక దాగి ఉన్న మాయ తేటతెల్లమైంది. పేదల్ని సమిధులుగా మార్చి పెద్దలకు వేల కోట్లు దోచిపెట్టిన తీరు అవిశ్రుతమైంది. ప్రజా ప్రయోజనాలను పాతరేసి ఇష్టమైన వారికి ఇష్టమొచ్చినట్లు విలువైన భూమిని దారదత్తం చేసిన తీరుని కాగ్ తూర్పారబట్టింది. ఒప్పందాల్ని బుట్టదాఖలు చేసి ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించిన సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. రెండు 2006-11 సంవత్సరాల మధ్య జరిగిన భూ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు కాగ్ నిర్ధారించింది. ఇందులో అత్యధిక భాగం వైఎస్ జమానాలో జరిగినవే. మొత్తం 11 జిల్లాల్లో 50,285 ఎకరాల కేటాయింపులపై పరిశీలన చేసిన కాగ్ భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని తేల్చింది. మచ్చుకు తనిఖీ చేసిన కేసుల్లో మార్కెట్ ధరలకు ప్రభుత్వం కేటాయించిన ధరలకు ఉన్న వ్యత్యాసం కారణంగా వివిధ సంస్థలకు చేకూరిన అనుచిత లబ్ధి 1,784 కోట్ల రూపాయలుగా లెక్కగట్టింది. ఇది పుస్తక విలువ మాత్రమే అని, వాస్తవ ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని పేర్కొంది. కాగ్ నివేదికలో పేర్కొన్న కొన్ని అక్రమాలను పరిశీలిస్తే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలో కేంద్ర ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా 3,115.64 ఎకరాల భూమి వాణిజ్య విమానాశ్రయం ఫ్లయింగ్ అకాడమీలు నెలకొల్పేందుకు బ్రాహ్మణి ఇండస్ట్రీస్కు కేటాయించారు. ఈ మండలంలోనే 10,760.66 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి ఇచ్చారు. ఇందులో చట్టవిరుద్ధంగా బదలాయించిన 674.58 ఎకరాల జలాశయ భూములు ఉన్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే, ప్రాజెక్టు నివేదికను పరిశీలించకుండానే ఈ కేటాయింపులు జరిగాయి. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించక ముందే ఆ సంస్థ పేరున 8,844.01 ఎకరాలకు అమ్మకపు దస్తావేజుని ఏపీఐఏసీ అక్రమంగా ఎగ్జిక్యూట్ చేసింది. ఈ సంస్థ ఎలాంటి పరిశ్రమ స్థాపించలేదు. పైగా 4,397 ఎకరాల భూమిని కుదవపెట్టి బ్యాంకుల నుంచి 790 కోట్ల రూపాయల రుణాన్ని పొందింది. ఓబ్లాపురం మైనింగ్ కంపెనీ 413.81 ఎకరాల భూమి లీజ్ కోసం చేసుకున్న విజ్ఞప్తిని అనంతపురం జిల్లా కలెక్టర్ 2008 ఆగస్టులో తిరస్కరించారు. అయితే నెల తర్వాత దీనికి విరుద్ధంగా ఏపీఐఏసీ విజ్ఞప్తి మేరకు పారిశ్రామికవాడ ఏర్పాటు చేసేందుకు 304.66 ఎకరాలను ఓఎంసీకి బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. మొదట తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాలు రికార్డుల్లో లేవు. రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్, గోల్ఫ్ కోర్స్, బహుళ ప్రయోజన టౌన్షిప్లతో కూడిన సమీకృత ప్రాజెక్టు కోసం ఎంఆర్ ప్రాపర్టీస్కు ఏపీఐఏసీ ద్వారా 535 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని విస్మరించి ప్రాజెక్టుని అభివృద్ధి చేసే హక్కులను ఎంఆర్ సహ సంస్థలకు అప్పగించింది. దీనివల్ల ఏపీఐఏసీ ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నియంత్రణ కోల్పోయింది. ఐటీ ఆధారిత సేవల సెజ్ ఏర్పాటు కోసం 2006 మేలో బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం ప్రభుత్వం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి, రావిరాల గ్రామాల్లో 250 ఎకరాలను ఎకరాకు కేవలం 20 లక్షల రూపాయలకే కేటాయించారు. 5 ఏళ్లలో సెజ్లో 4.5 మిలియన్ చదరపు అడుగులు అభివృద్ధి చేసి 45,000 మందికి ఉపాధి కల్పించాలి. ఒప్పందం ప్రకారం కాల పరిమితి 2011 జూన్తో ముగిసిన ఒక్క షరతును అమలు చేయలేదు. రెహెజా ఐటీ పార్కు ద్వారా ఐటీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యం నెరవేరలేదు. 110 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థిరాస్తి వ్యాపారం కోసం వినియోగించుకున్నారు. అక్రమం కళ్లదిటే జరుగుతున్న ఏపీఐఏసీ చూస్తూ ఊరుకుంది. సొంత, అసైన్, పట్టా భూములు కలిపి మొత్తం 28,000 ఎకరాల లీజ్పై వ్యాన్పిక్కు బదిలీ చేసేందుకు ప్రభుత్వం 2008 జూలైలో అంగీకరించింది. తదనుగుణంగా 18,878 ఎకరాల్ని బదిలీ చేసేందుకు 2009 ఫిబ్రవరిలో అనుమతి ఇచ్చింది. తర్వాత 18,001 ఎకరాలకు సవరించి అందులో 6,609 ఎకరాల్ని 2009 ఫిబ్రవరి, ఆగస్టుల మధ్య కన్వెన్షనర్కు స్వాధీనం చేసింది.
జిల్లా కలెక్టర్ల సిఫార్సు మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అప్పుడు ఉన్న మార్కెట్ విలువ ఎకరాకు 2 లక్షలుగా ధృవీకరించిన భూముల్ని ఎకరా 82,000 నుంచి 1.17 లక్షలకి బదిలీ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల వ్యాన్పిక్కు 71.43 కోట్ల మేర అనుచిత ప్రయోజనం చేకూరింది. తనకు బదిలీ అయిన భూమికి సంబంధించి 2011 సెప్టెంబర్ నాటికి వ్యాన్పిక్ ఇంకా 11.66 కోట్లు చెల్లించాల్సి ఉంది.